రాజధాని చుట్టూ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులను దోచుకుంటున్నటువంటి వారి సంగతి కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాం. అలాగే విజయవాడ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళాం. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు తీవ్రంగా స్పందించాడు. ఆయన దీనికి ఒక డిజైన్ని ఒక 10-15 లక్షల రూపాయల వ్యయంతో ఒక ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేయించారు. త్వరలోనే ఈ రోజు నుంచి ఆ వర్క్ ప్రారంభమవుతుంది. దీని చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణను తొలగిస్తామని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా కూర్చోవడానికి సాయంత్రం వేళలో ఒక పార్కు లాగా మీరు ఒక సెంటర్ని డెవలప్ చేసి బెంచెస్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా లేని మహాశయుని దర్శించి నివాళులర్పించేటువంటి కేంద్రంగా దీన్ని తయారు చేస్తారని చెప్పేసి వారు స్పష్టంగా హామీ ఇచ్చారు. అలాగే దీని చుట్టూ ఉన్నటువంటి డ్రిల్ కానీ ఇవన్నీ కూడా తక్షణమే ఏర్పాటు చేయమని చెప్పి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ మున్సిపల్ కమిషనర్ జారీ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా విజయవాడ నగర కమిటీ సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్షన్లోకి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చింది. అలాగే గత అనేక సందర్భాల్లో విజయవాడ నగరంలో కామె చంద్రరాజేశ్వరరావు విగ్రహాన్ని, అలాగే మాస్ యాంగిల్స్ విగ్రహాన్ని ఆనాడు మున్సిపల్ కమిషనర్స్ గా ఉన్నటువంటి రవిబాబు, అలాగే హరికిరణ్ గారి సహకారంతో చంద్రరాజేశ్వర గారి విగ్రహానికి 7 లక్షల రూపాయలు బడ్జెట్ ఆ రోజున సిపిఐ గా ఉన్నటువంటి మేమంతా కూడా దాన్ని చేయించడం జరిగింది. అలాగే మాస్ యాంగిల్స్ విగ్రహం కూడా విజయవాడ నగర కమ్యూనిస్ట్ సమితి బాధ్యత తీసుకుని వారి ఈ రోజున ఒకనాడు అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉన్నటువంటి మాస్ యాంగిల్స్ విగ్రహం మూడో నుంచి ఉండేది. అక్కడ మగపిల్లలు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఆడపిల్లలు కాదు మగపిల్లలు వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి ఆ ప్రాంత విగ్రహం చుట్టూ ఉండేది. దాని నుంచి మాస్ యాంగిల్స్ విగ్రహాన్ని సిపిఐ ప్రో లీడర్గా హరికిరణ్ గారితో మాట్లాడి అలాంటి 7 లక్షల రూపాయలు తిరిగి దానికి కేటాయింపులు చేసి విజయవాడ నగర కమ్యూనిస్ట్ సమితి ఆ విగ్రహాన్ని కాపాడటంలో కృషి చేసేటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. అలాగే ఈ రోజున లెనిన్ విగ్రహం దీని మెయింటెనెన్స్ బాధ్యత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, దీన్ని పరీక్షించాల్సినటువంటి బాధ్యత విజయవాడ